UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రెండు ఒక రిలీజియన్లో పెళ్లి చేసుకున్నప్పుడు ముందే మాట్లాడుకోవాలి. ఏ మత ప్రకారం పిల్లల్ని పెంచుదాము, కాస్ట్ సర్టిఫికేట్లో ఏం రాసుకుందాం, ఆ బెనిఫిట్స్ తీసుకోవాలంటే ఇవన్నీ మాట్లాడుకోకుండా ఏదో పెళ్లి చేసేసుకున్నారు, ఇంటికి వెళ్ళి నా మతం నాది నీ మతం నీది అనుకుంటే చాలా మేజర్ గొడవలు వస్తాయి. అవి లీగల్గా చాలా దారుణంగా వెళ్తాయి. ఈ మూడో పాయింట్, ఇంత కష్టపడి వచ్చిన ఒక అత్తగారు ఆవిడకి ఏ రోజు ఎవడో పిలిచి ఒక పూట తిండి పెట్టింది లేదు. అక్కడ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న బాగానే ఉన్నారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఈ మధ్య బాగానే ఉంటారండి. ఎందుకు అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నా కానీ కనీసం కూతురు సపోర్ట్ ఉంటుంది. కొడుకుల విషయాల్లో ఏంటంటే కొన్ని కేసుల్లో కొడుకులు సపోర్ట్ చేస్తారు, 90% కేసుల్లో ఇలాగే ఏడుస్తారు. వాళ్ళు కొడుకుల్ని పెంచి ఈ రకంగా వాళ్ళు ఎదురు తిరిగి ఎదురు తల్లిదండ్రులు కొట్టే రకాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా ఇష్టం నా లైఫ్, ఒక అమ్మాయిని లవ్ చేసేసాను, పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయిని వదిలేస్తాను, ఆ అమ్మాయిని ప్రెగ్నెన్సీ చేసేస్తాను, కేసుల చుట్టూ తిప్పుతానంటే ఈయన ఒక్కడే తిరగడు, ఈయనతో పాటు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా తిరగాల. ఆ జ్ఞానం కూడా ఇతనికి లేదు. ఎందుకంటే పెంపకం ఆవిడ అసలు ఈ వయసులో ఆవిడ ఒక మంచి మాట అంది, నేను పెంచగలుగుతాను చదివించగలుగుతానమ్మా, బుద్ధిని నేను క్రియేట్ చేయలేను కదా, ఆడి బుద్ధి అలా ఉంది, నేనేం చేయను, మా మాటే వినలా, ఆ అమ్మాయి గురించి అడిగినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ చెప్పలేదంటే నిజంగా ఒక 10 to 20% పేరెంట్స్ ఇలాంటి కొడుకుల వల్ల చాలా సఫర్ అవుతున్నారండి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి దూరంగా ఉండడం బెటర్ వీళ్ళ దగ్గర ఉండడం కంటే అని ఆవిడ అసలు ఫస్ట్ నుంచి దూరంగానే ఉంది. ఇల్లు ఏంటంటే పక్క పక్కన ఉన్నాయి, ఆవిడ వంట ఆవిడది, ఆవిడ వ్యవహారం ఆవిడది. ఆ సరౌండింగ్లో ఉండడం కూడా 15 రోజులు కాపురం వచ్చిన ఒక కోడలికి నచ్చల. కర్మ ఏంటంటే అత్త ఆడబడుచుని పరమ బూతులు తిట్టేసింది. అసలు ఆ ఇంట్లో ఏ రకంగా ఆ రిలేషన్స్ కంటిన్యూ అయ్యే రిలేషన్స్, విడిపోవడానికి లైసెన్స్ ఉన్న ఒక రిలేషన్ ఏదన్నా ప్రజెంట్ మన లీగల్గా నడుస్తుంది అంటే భార్యాభర్తల రిలేషన్. మీరు 10 రోజులు కాపురం చేస్తారా, 10 సంవత్సరాలు చేస్తారా, లీగల్గా విడిపోయి ఎవడ బతుకులు వాళ్ళు బతకడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులు కట్ చేయగలమా, ఫ్రెండ్స్ని కట్ చేయగలమా, అత్తమామల్ని కట్ చేయగలమా, అన్నదమ్ములు కట్ చేయగలమా అంటే కట్ చేయలేం. పోట్లాట్లు అయ్యి కొన్ని రోజులు మాట్లాడుకోరేమో, కానీ ఎప్పుడైనా వాళ్ళ రిలేషన్సే. భార్యగా నువ్వు ఎంటర్ అయిన తర్వాత నా పాత్ర ఎంత, ఆల్రెడీ ఒకడు వదిలేశాడు, 2 క్రిమినల్ కేసులు వేసాడు నా మీద, ఆడి భాగోతం వల్ల ఇతను నన్ను వదిలేస్తే ఆల్రెడీ ఓ పాప ఉంది, నా బతుకేంటి, నేను కాపురం నిలబెట్టుకోవాలా వద్దా, ఈయనకి ఏమి నచ్చట్లా, ఈయన వైపు నుంచి నీకున్న మేజర్ మైనస్ ఏంటో తెలుసా, పని చెయ్యడు. ఆయనకున్న మేజర్ మైనస్లు ఏంటో తెలుసా, తాగుబోతండి, బీభత్సంగా తాగిద్ది. నెక్స్ట్ మా అమ్మ అక్కల్ని బూతులు తిట్టి పడేసింది. ఏం పాపం చేశారు, అత్త ఆడపడుచంటే విలన్స్ ఎందుకమ్మా మీకు, వాళ్ళ బతుకుని వాళ్ళ బతకనివ్వచ్చుగా. ఈ రోజున మీ ఆడపడుచు వచ్చి ఒక మాదిరి ఏడుస్తుంది ఇక్కడ, ఇన్ని బూతులు నాకేమేమి అవసరం అండి తిట్టించుకోవడానికి, వాళ్ళెవరో మేమెవరో తిప్పి 10 రోజులు కాపురం, అమ్మాయి ముఖం కూడా నాకు తెలియదు, నన్ను పట్టుకుని బూతులు తిడుతున్నారని ఆమె గుండె పగిలేలాగా ఏడుస్తుంది బయట. ఆ పిల్ల మరి వీళ్ళిద్దరే అత్త ఆడపడుచులా, నువ్వు కూడా ఆడపడుచువేగా, మీకు అన్నదమ్ములు ఉన్నారా, మీ అమ్మగారు కూడా ఒక అత్తేగా, మరి మీకు మీ వదిన మీ అన్నలు చేసుకున్న భార్యలు మీరు విలన్సే కదమ్మా. ఈ పాత్రలు ఎందుకు ఆపోజిషన్లో ఉండి ఆలోచించరు, ఎవరి జీవితాలు నాశనం అవుతున్నాయి. అంత కష్టపడి పోషించిన అత్తగారు పక్కింట్లో కూడా ఉండకూడదా, ఏ రీజన్తో అడుగుతున్నావు నువ్వు ఇది యాక్సెప్ట్ చేయకుండా అసలు ఆవిడ లైఫ్ ఆవిడది, ఆవిడ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఆవిడ చేత నేను కేసు ఫైల్ చేయిస్తా. ఆవిడ మీతో ఉంటే నీకు నచ్చకపోతే అమ్మ నువ్వు వేరే ఉండమ్మా అని నేను రిక్వెస్ట్ చేసేదాన్ని. ఆవిడ ఆల్రెడీ వేరే బతుకుతుంటే మా పక్కింట్లోనే ఉంటుందండి అంటే నచ్చితే మీ ఆయనతో కాపురం చేయి, లేకపోతే పోయి కేసులు వేసుకో, నేనైతే ఈ కాపురం నిలబెట్టను. ఎందుకంటే పక్కింట్లో ఉన్న అత్తే నీకు నచ్చినప్పుడు ఇన్ని బూతులు ఇన్ని అబద్ధాలు పెట్టుకొని ఏ రకంగా మీరు డమ్మీగా మాట్లాడుకొని వెళ్ళిపోతారు. అతను అడుగుతున్న ఎలిగేషన్స్ ఇక్కడ క్లియర్ అవ్వాలా, నువ్వు ఏ రకంగానూ యాక్సెప్ట్ చేయలే, మీ ఇద్దరు ఓకే అన్నారు కదా అని పంపించేస్తే మీరు ఇద్దరు కూడా ఇంటి దగ్గర కూడా ఓకే అనుకునే ఉంటారు. అది నచ్చలేదు కదా ఇద్దరికి. నీకున్న మేజర్ ప్రాబ్లం అతను పని చేయకపోవడం, అతనుకున్న మేజర్ ప్రాబ్లం నువ్వు తాగుబోతు, అబద్ధాలు, యాక్సెప్ట్ చేయవు ఏది. పాతవి మర్చిపోదామమ్మా, ఇద్దరు గొయ్య తవ్వుకున్నారో గోతులో కూర్చున్నారు, మేము పైకి లాగాలని చూస్తున్నాం, నిజాలు మాట్లాడితేనే పైకి లాగలం. ఇక్కడ మీరు స్టేజ్ మీద చెప్పాల్సిన సారీ ఎవరికో తెలుసా, మీ ఆడపడుచుకి మీ అత్తగారికి మీరు సారీ చెప్తే నేను మిగతాది మాట్లాడతాను. వాళ్ళు నన్ను తిట్టారండి, నేను వాళ్ళ తిట్టానండి అంటే వాళ్ళ రిలేషన్స్కి ఉండే లైబిలిటీస్ వాళ్ళకు ఉంటాయమ్మా, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. వాళ్ళని ఇంట్లో వచ్చి ఏ రోజు నీతో తిన్నింది లేదు పెట్టింది లేదు. ముందు మీ ఆడపడుచుకి సారీ చెప్పండి మీరు. తిట్టలేను మేడం. మేడం నేను ఒకటి చెప్పాను, మాట్లాడద్దు. నీకు భర్త కావాలి అంటే మేము నిజానిజాలు కనిపెట్టినాకే ఈ స్టేజ్ మీద నిన్ను అడుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆవిడ ఇంకో చైరేసి కూర్చోబెట్టలేం, మళ్ళీ పెద్ద స్టోరీ అవుతుంది ఇది. నీకు భర్త కావాలి అంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని మీ అత్తగారికి మీ ఆడబడికి నువ్వు సారీ చెప్పాలి, లేదంటే వెళ్ళి లీగల్గా కేసులు వేసుకో. మీ కేసు అంతా స్టడీ చేసినాకే ఇక్కడ కూర్చున్నాం మేము.
నీ పిల్లకి మాట్లాడద్దు చెప్పు నాన్న. నీ పిల్లకి తండ్రి కావాలా, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండాలి అంటే కాపురం ఎవరికి కావాలో వాళ్ళకి కాస్త తగ్గాలి. నీ ఇంత ఇగో పెట్టుకొని ఎన్ని అబద్ధాలు పెట్టుకొని నువ్వు కాపురం కావాలని అంటే కుదరదు. ఆల్రెడీ ఒకరిని వదిలేసావు, ఆడు వస్తాడు ఈడు వస్తాడు కేసులు వేయడానికి. అప్పుడు ఎవడు రోడ్డు మీద నుంచి ఉంటారో తెలుసా? ఆడవాళ్ళు అయితే విక్టిమ్ కార్డ్ వేసుకుని తిరిగేస్తారా? లీగాలిటీ, లా అండ్ ఆర్డర్ ఒకటి. కర్మ ఏంటంటే కొంచెం డిలే అవుతాయి, న్యాయం జరగాల్సిన రోజు జరిగిద్ది. చెప్పు. మరి వీళ్ళు అన్నెందుకు కొట్టి మిగతా మాట్లాడొద్దు, నేను మాట్లాడిని ఫస్ట్ ఒక టాపిక్ అవని. ఇక్కడ మేజర్గా సఫర్ అయిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే మీ అత్తగారు, మీ ఆడబడుచు. నువ్వు సారీ చెప్తావా చెప్పవా? నేను కంటిన్యూ చేయనా వద్దా? సారీ మేడం. మా అత్త ఆడబడుచుకు సారీ అని నమస్కారం పెడుతూ చెప్పు. మా అత్త ఆడబడుచుకి సారీ నమస్కారం. మీ హస్బెండ్, మా ఆవిడ విపరీతంగా తాగుతుందండి, చిన్నప్పటి నుంచి తాగుతుంది, ఆ విషయం చెప్తే నేను అమ్మాయి ముఖం కూడా చూసేవాడిని కాదు అంటున్నాడు. అది క్లియర్ అవ్వకుండా నేను పంపించలేను నాన్న. చెప్పండి, మీరు నిజంగా అలవాటు ఉందా? సార్ మీకు ఒక మాట ఇచ్చారు, నీకు నిజంగా అలవాటు ఉంటే రామ్మా నేను ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇస్తాను అని. మీ ఆయనకి చెప్పాల్సింది నేను చెప్తా, ఇంకా మీ ఆయన దవల మేజర్ ఉన్న వాళ్ళని లాస్ట్లో మాట్లాడతాను. నేను ఎప్పుడు ఆడికి పెట్టాల్సిన గడ్డి పెడతాను, కంగారు పడొద్దు. నీవి చిన్న చిన్న విషయాలు, దానివల్ల నిన్ను క్యూర్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. చెప్పు నాన్న. నువ్వు నిజం మాట్లాడకపోతే వాడి మనసులో ఉన్న కక్షను నేను బయటికి లాగలేను. చెప్పమ్మా, ఇంకా చెప్పు. మీరు రెగ్యులర్గా తాగుతున్నారు. లేదు మేడం. సర్దుకొని వెళ్ళిపోండి, మీ ఇద్దరు కలిసి ఉంటారు. మాట్లాడదు, మీ ఇద్దరు సర్దుకొని వెళ్ళిపోండి. నిజం చెప్పమ్మా, ఏం కాదు, నిజం చెప్పు. చెప్తున్నాగా మేడం, నిజంగా నిన్ను రోజు తాగాను. రోజు కాదు, ఆల్టర్నేట్ తాగుతావా పోనీ? అప్పుడప్పుడు కుట్లు నొప్పి లేచిన అని చెప్పేసి తాగి. అప్పట్లో తాగేవా నాన్న? తర్వాత కూడా తాగుతావట, అవునా కాదా? మేడం తర్వాత కూడా తాగుతావట? లేదు. I don't think so. She's an alcoholic. No, I don't approve that. ఆమె ఆల్కహాలిక్ కాదు. నా క్లినికల్ ఎగ్జామినేషన్ నాకు తెలుసు. నా రికార్డులు ఉన్నాయి సార్. ఏం రికార్డ్స్ ఉన్నాయి? మాట్లాడింది వదిలేయమ్మా. ఏం మాట్లాడుతున్నా? ఒక్క నిమిషం ఆగండి. నేను మాట్లాడేటప్పుడు ఆగండి. నువ్వు తాగో, డాక్టర్ గారు కూడా చెప్తున్నారు అమ్మాయి తాగదండి అని. కోపంతో అన్నందుకు ఆయన అదే పట్టుకొని ఓకే, ఏది నేను రెగ్యులర్ గా తాగుతానని అన్నావా? ఏం చేస్తావు చేసుకోపో, నీ ఇష్టం. కళ్ళు తాత, బీరు, కోటర, గంజాయి అవి ఇవి అడ్డమైన తాత. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? కొడతావా, తిడతావా, చంపుతావా అంటని చెప్పేసి అని అన్నాను. అలా అన్నావు కాబట్టి అది పట్టుకొని వేలాడుతున్నాడు అంటావు. ఓకే ఓకే ఓకే. రెండోది, మీ అత్తగారు పక్కింట్లోనే ఉంటారు, ఆవిడ బతికిద్ది, మీ పాత్రలో ఇన్వాల్వ్ అవ్వదు, అయినా నీకు ఓకేనా? ఓకే. నీకున్న మైనస్ ఏంటంటే మీ అమ్మ నాన్న వీళ్ళు కూడా ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళని కొన్ని రోజులు దూరంగా ఉంచడం. దానికి ఓకేనా నీకు? అంటే ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయే గొడవలు అవుతున్నాయి అనేది ఈయన ఎలిగేషన్. ఈ మూడిట్లో 2 క్లియర్ అయినాయి. ఇంకొక దాని గురించి మాట్లాడుతున్నా. మీ అమ్మ నాన్న ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో నువ్వు నీ భర్తని నమ్మి వెళ్తాను అంటే మేము తర్వాత మాట్లాడతాం. వాళ్ళని కొంతకాలం దూరంగా ఉంచుతావా? అమ్మ నా విషయాల్లో కల్పించుకోకండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేసుకుంటాను, కష్టం అనిపిస్తే నేను వచ్చేస్తాను మీ దగ్గరికి అని, అప్పుడు వెళ్దు గాని. కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు మేడం? ఎందుకు ఏడుస్తున్నావు? కాదు మేడం, ఒక 6 మందిని పెట్టుకొని ఆమెకు తల్లి కావాలని అంటుండు. నా అమ్మ 9. అతను కావాలల్లా, అసలు వాళ్ళ అమ్మే కొడుకొద్దంటుంది. మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎక్కడ కేసుల్లో తిప్పుతారేమని వాళ్ళు భయపడుతున్నారు. నా తల్లి నన్ను రోజు చూడడానికి రాదు మేడం, 2 రోజులకు 3 రోజులకు చూడడానికి వస్తుంది. ఎందుకు రావాలి? పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు అత్తమామల దగ్గర లేకపోతే హస్బెండ్ దగ్గర ఉండాలమ్మా. 2-3 రోజులకి ఏ తల్లి రావాలమ్మా? దూరం ఉంటే ఎవ్వరు కూడా రారు కదా మేడం, దగ్గర ఉన్నందుకే చూడడానికి వస్తుంది కదా. కాపురం కావాలంటే నువ్వైతే 2-3 నెలలన్నా మీ అమ్మ వాళ్ళని దూరం ఉంచాలి. అయితే నేను ఉండలేను మేడం, నాకైతే మా అమ్మ కావాలి, ఆయన కూడా కావాలి, మా అమ్మ కూడా కావాలి. ఇంతవరకు నీ 3 పాయింట్స్ అవి. అయితే మా అమ్మ కావాలి, ఆయన కావాలి. ఇందులో ఒక పాయింటే క్లియర్ అయింది, మీ అత్త ఆడబడుచుల విషయాల్లో క్లియర్ చేశారు. రెండోది, మీరు రెగ్యులర్ గా తాగుతారని అతను అంటున్నాడు, మీరు డాక్టర్ గారేమో రెగ్యులర్ గా తాగని అంటున్నారు. 3వ పాయింట్, మీ అమ్మ నాన్న నువ్వు దూరంగా పెట్టడానికి రెడీగా లేవు. మేడం నీకున్న పిచ్చి, నీకున్న మొండితనం, నీకున్న రెక్లెస్నెస్, నీకున్న పనికి మాలినతనం, నీకున్న స్వార్థం, నీకున్న నోటి దురుసు భూప్రపంచంలో ఏ అమ్మాయి నీతో కాపురం చేయదు. అలాంటిది ఒక బకరాన్ని పట్టేసుకొని నువ్వు ఆ పిల్లకి నానా రకాల తప్పులుంటే, ఇలాంటి అమ్మాయి అయితే నా కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. స్వార్థంగా ఎన్నన్నా చెయ్యొచ్చు అన్న స్వార్థంతో నువ్వు చేసిన పని. ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతున్నావో తెలుసా? పిచ్చి నీకు సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి. మొండితనం ఏంటి? ఇప్పుడు దాకా మేము చెప్పే నీ తప్పులేనా? ఇన్ని రోజులు ఇట్లా లేను మేడం, ఆ పిల్ల తయారు చేసింది. ఏం తయారు చేసింది ఆ పిల్ల? నీతో కాపురం ఎంత ఉంది? నువ్వు కదా అలాంటి అమ్మాయి కావాలని తెచ్చుకున్నావు. కావాలని తెచ్చుకుంటే ఇప్పుడు ఎవరు? ఆ అమ్మాయి అంతే. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావా లేదా? నేను చేయనంటలేను కదా మేడం. మరి నోరు మూసుకో. ఎట్లయినా ఉండని నేను యాక్సెప్ట్ చేస్తా. ఎట్లా ఉన్నాయంటే మళ్ళీ అన్ని మాట్లాడేస్తున్నావు కదా అక్కడ. ఏమంటున్నా మేడం? నేను అన్న మాటలు నాకు చెప్పండి. నువ్వు ఇంతవరకు సరిగ్గా ఏ పని చేయలే,
ఈ ఇంట్లో ఏ రకమైన రెస్పాన్సిబిలిటీ తెచ్చుకోలే. మీరే కదా మేడం టమాటాల బండి వదిలేయమన్నారు, జాబ్ చూసుకున్నా. జాబ్ ఏమో మా అక్క గురించి అని నేను ఊరికి పోతే అది పోయింది. మరి వచ్చిన తర్వాత అమ్మాయి కాపురానికి వచ్చినాక నువ్వు ఏదో పని చేయాలి కదా. ఏ జాబ్ చూసుకోవాలి మేడం? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? జాబ్ డ్యూక్ లో జాబ్ పోయిన తర్వాత నుంచి ఏం చేస్తున్నావు? నేను ఆన్లైన్ జాబ్ చూసుకుంటాను మేడం. చూసుకుంటున్నావా? ఎన్ని నెలల నుంచి చూసుకుంటున్నావు? ఇంకా 1 మంత్ కూడా కాలేదు మేడం. నెల రోజులు, కరెక్ట్ నెల 15 రోజులు మేడం. ఇందులో నీ మిస్టేక్స్ 3 నేను చెప్పా, అయిపోయింది. ఇక్కడ ఈయన మిస్టేక్స్ మాట్లాడుతున్నావు. ఈయన మొండితనం నీకు అర్థం అవుతుందా? పనికి మాలినోడు. ఈ పనికి మాలినోడిని కావాలని పెళ్లి చేసుకున్నది నువ్వు. నీ స్వార్థంతో నువ్వేమనుకున్నావు? ఒక జతవేద దొరికాడు, వాడిని వదిలించుకున్నాను కదా, ఈయన ఏమన్నా మంచోడేమో టమాటాలు పెట్టుకొని అమ్ముకుంటున్నాడు కదా అనుకున్నావు. ఇతను నువ్వు ఏం చేసినా పనిచేయడు. ఆ టమాటాలు కూడా ఎవరన్నా అమ్మాయిలకి లైన్ వేయడానికి పెట్టుకున్నాడు. అమ్మ కష్టపడి పెంచిన అమ్మ వాల్యూనే అతనికి తెలియదు. అట్లాంటి వ్యక్తి మారిపోయి మంచోడు అవుతాడని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు అవసరాలకి తాగిన డ్రింక్ ఏదైతే ఉందో డాక్టర్ గారు ఊరికే చెప్పరుగా, దాన్ని కూడా ఎంతో పెద్ద కుటుంబానికి రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తిలాగా మా నాన్న తాగి చనిపోయాడండి, నా భార్య మాత్రం తాగకూడదు, నా భార్య సెకండ్ పెళ్ళైనా పర్వాలా, తిరుగుబోతైనా పర్వాలా, ఎవరి దగ్గరికైనా వెళ్ళినా పర్వాలా, తాగుడు మాత్రం చాలా మేజర్ ఇష్యూ అండి అంటున్నాడు. ఏది మీ కల్చర్లో రెగ్యులర్గా ఉండే పాయింట్ని. ఇక్కడే మాకు అర్థమవుతుందమ్మా. కానీ నిజాలు బయట పెట్టాలి కాబట్టి మేము ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడాలి. రెగ్యులర్ గా ఉండేది నాకు చెప్పాలి కదా మేడం. వాళ్ళు కల్చర్, ఆ అమ్మాయి రెగ్యులర్ గా లేదు, మీ కల్చర్ లో ఉంది. ఆ అమ్మాయి ఇంతే, నచ్చితే కాపురం చేయాలి, లేకపోతే దొబ్బ ఎక్కడి నుంచి. నేను కాపురం చేయనంటలేను మేడం. కాపురం చేస్తానన్నప్పుడు ఇవన్నీ మాట్లాడే రైట్స్ నీకు లేవు. అసలు అమ్మాయి రాదు. ఇవన్నీ చెప్పింది నాకు ముందే, అదొక్కటి ఎందుకు చెప్పాలి మేడం? నోరు మూసుకొని వెళ్ళిపో. ఆ అమ్మాయి రాదు కాపురానికి. చూసినాక అది బాటిల్ తీసుకొని బాత్రూమ్ లో దాచిపెట్టింది మేడం. సార్ ఇప్పుడు మీకు అర్థం అవుతుందా అతను ఏ రకంగా ఉన్నాడని? ఆ పిల్ల కనీసం వింటుంది మనం చెప్తుంటే. అతను ఎవరి మాట వినే పొజిషన్ లో లేడు. చాలా చిన్న విషయాన్ని మేజర్ ఇష్యూగా మాట్లాడుతున్నాడు. మేజర్ ఇష్యూస్ ని అదేనమ్మా, నువ్వేదైతే కలిసి కాపురం అంటున్నావో మేము ఇప్పుడు ఆ అమ్మాయిని నమ్మి పంపించలేమమ్మా అంటున్నాం. ఆ అమ్మాయి ప్రతిదీ యాక్సెప్ట్ చేసింది, ఉన్నంతలో తను మారటానికి రెడీ అవుతుంది. వాళ్ళ అమ్మని నెలకొకసారో వారానికి ఒకసారి మీరు ఆవిడని రిక్వెస్ట్ చేస్తాం, కూతురు ఎలా ఉందో ఏంటో చూసుకోవాలి. కూతురు కాపురం బాగుంటే ఆవిడే రాదు ఇంటికి, అవును కదమ్మా? అంతే, ఆవిడ అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది ఉన్నంతలో. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ తొక్కులో విషయాన్ని, పాత విషయాన్ని మర్చిపోయి ఆ పిల్లని యాక్సెప్ట్ చేస్తావా? ఆ పిల్ల అవసరం ఉన్నప్పుడు తాగుతుంది, అది ఆవిడ అవసరం, ఆవిడ ఆరోగ్యానికి సంబంధించిన అవసరం. యాక్సెప్ట్ చేస్తావా లేదా చెప్పు, మిగతా తర్వాత మాట్లాడతావు. ఫస్ట్ మేజర్ పని ఆ అమ్మాయి ఆవిడ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తాగుతుంది. ఎందుకంటే ఆ పిల్ల తాగపోతే ఫిట్స్ వచ్చిందని నువ్వే చెప్పు. ఫిట్స్ వస్తుంది మేడం. అవునమ్మా, ఇంక నిన్నేం అనట్లా. ఏమ్మా తాగకపోతే ఫిట్స్ వస్తుందని ఎన్నడూ చెప్పినావు? ఇప్పుడు చెప్తుందా? ఇప్పుడు చెప్తుందా? ఇప్పుడు కూడా చెప్పలేదు మేడం. నేను చెప్తున్నాను విను. యాక్సెప్ట్ చేస్తావా లేదా? చేస్తా అంటున్నావా మేడం? మరి ఇంకా మాట్లాడద్దు. నువ్వు ఎప్పుడు తాగుడు గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. దానికి నువ్వు ఓకేనా? తాగి వచ్చి అడ్డమైన బూతులు తిడతావు మేడం, నేను తిట్టించుకోవాలన్నా మళ్ళీ? అప్పుడు నన్ను తిడితే ఏం కాదు, మా అమ్మోళ్ళని అందరినీ తిడుతుంది. ఇంకా వాళ్ళ పాత్రలో ఇన్వాల్వ్మెంటే లేదు. మాట్లాడుకున్నాం కదా మనం, మీ అత్త ఆడబడుచుల విషయాలు నీకు ఇన్వాల్వ్మెంటే లేదు. ఏమున్నా వీళ్ళు కొట్టుకుంటావో తిట్టుకుంటావో కేసులు వేసుకుంటావో ఇతని మీదే. నన్ను కొట్టు, నన్ను తిట్టు, అన్ని చేసుకో అని చెప్పిన.